సార్ నన్ను పిలిచారా మీరు? కాయగల పచ్చగిచ్చ కోసం ఎక్కడెందుకు ఉంటున్నావు? హాస్పిటల్ టౌన్లో కదా ఉంది. ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టేజ్కి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. నిన్నెక్కడో చూసినట్టుందే. హే, ఛాన్స్ లేదు. మీరు మెంటలిస్ట్ సార్. ఏంటి మండలిస్ట్? జనాల్ని మోసం చేయడానికి ఇలాంటి విషయాలు ఇస్తారు. ఇబ్బంది పెట్టకండి సార్, వేణుడు గారు వచ్చేస్తున్నారు. అతను వస్తే ఏం పిగుతాడు? మీరు ఎంట్రన్స్ టికెట్ ని అమ్ముకుంటే ఏం చేస్తున్నారో నాకు బాగా తెలుసు. వీళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకునే ఉంటారు. అలాంటిదేం లేదు సార్. ఏంటి ఏం లేదు? ముందు వీళ్ళని విచారణ చేయని, తొందరపడద్దు. సినిమా తీయడం కాకుండా నీకు ఇంకేం పని? నేను ఇంజనీర్ సార్, హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. ఓహో, నాది హోటల్ బిజినెస్ సార్. నేను అడిగానా? సార్ ఎలాగూ అడుగుతారు కదా అని ముందే చెప్పాను. షూటింగ్ కాకుండా ఇంకేం పని? నిన్నే అడుగుతున్నా. నర్సుగా ఉన్నాను. ఎక్కడా? కాకినాడ. కాకినాడలో ఎక్కడా? గవర్నమెంట్ హాస్పిటల్. అరే అయితే ఆస్ట్రేలియా? ఆస్ట్రేలియాలో కాకినాడ ఉందా? ఏంట్రా ఆస్ట్రేలియా? కాదు, మాతో అలాగే చెప్పింది. ఏం చెప్పింది? ఏం చెప్పింది అని అడుగుతున్నా. ఏమందంటే ఏంట్రా చెప్పడానికి భయపడుతున్నావు? లేదు, అలాంటిదేం లేదు. మీ భార్య మీతో గొడవపడి వెళ్ళిన తర్వాత మీ లైఫ్ ప్రాపర్గా లేదు కదా? ఏమన్నావు? నర్సుల స్ట్రైక్లో మీరు కావాలని తలదూర్చి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ తీసుకొని ఇక్కడికి వచ్చి 4 రోజులైంది కదా, అవునా? సార్, మీ హోటల్లో వాష్రూమ్లో ఉన్న మిర్రర్ బల్బుని మార్చమని చెప్పండి. ఈ వెంట్రుక కనిపెరడమే మెంటలిజమా? సార్, కుర్రాళ్ళందరూ జెన్యూన్. ఇదొక నార్మల్ ఇన్సిడెంటే కదా, వదిలేండి సార్ ప్లీజ్. చేయి తీరా. సార్, మీ మెడ మీద ఆ లేడీ కానిస్టేబుల్ చేతికున్న గాజు గుర్తుంది. వేరే ఎవరన్నా చూస్తే పరువు పోతే. ఈ వెంట్రుక కనిపెట్టడం కూడా మెంటలిజమే. చట్టాన్ని కాపాడాల్సిన మీరే ఇలా చేసి కుర్రాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారంటే వదిలేయండి. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఏమైనా ఆయన ఇంత బతిమలాడుతున్నందువల్ల ప్రస్తుతానికి నేను యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ ఇంకొకసారి ఇలాంటి తప్పు ఇక్కడ జరిగిందనుకో, ఈ స్థలానికి సీలేస్తాను. అర్థమైందా? అలాగే సార్. రా. ఓకే, వస్తా. ఓకే.